హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రిషిస్ వరల్డ్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ రాజుగారి కోడి పలావ్. మీరు కూడా చూడండి ఎలా చేస్తున్నానో. ఫస్ట్ నెయ్యి వేయాలి ఫ్రెండ్స్. తర్వాత కావాల్సినంత ఆయిల్ పోసుకుందామండి. ఫ్రెండ్స్, ముందు మనం ఉల్లిపాయలు వేసుకోవాలి. ఫస్ట్ ఉల్లిపాయలు గైస్, ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లుల్లిపాయ ఆప్షనల్ గైస్. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, స్టార్ పువ్వు, మిరియాలు అండ్ పచ్చిమిర్చి గైస్. ఇప్పుడు మనం ఇందాక చూపించినవన్నీ వేసుకోవాలి గైస్. ఉల్లిపాయలు వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేద్దాం. జీడిపప్పు కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. గైస్, అన్ని ఐటమ్స్ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేద్దాం. నేను 1 kg చిట్టుముక్కల రైస్కి 1 kg చికెన్ వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను నా స్టైల్లో చేస్తున్నాను, మీకు నచ్చితే చూడండి ఫ్రెండ్స్. మొత్తం చికెన్లోంచి వాటర్ అంతా వచ్చేసి బాగా 70% కుక్ అయ్యాక అప్పుడు మిగతా ఐటమ్స్ అన్నీ మనం వేసుకుందాం ఫ్రెండ్స్. నేను కుండలో వండుతున్నాను గైస్, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందని. మీకు నచ్చితే ఇందులో వండుకోండి, మీరు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది గైస్. చికెన్ సగం ఉడికింది గైస్. ఇప్పుడు మనం కారం, తగినంత కారం, ఉప్పు కొంచెమే వేస్తాం గైస్. తర్వాత టేస్ట్ చూసి మనం ఎలాగో రైస్ వేస్తాం కదా, అప్పుడు చూసుకుని వేసుకుందాం. కొంచెం మనం నూరుకున్న మసాలా వేద్దాం. ఇప్పుడు దీన్ని మొత్తం మనం కలుపుకుందాం ఫ్రెండ్స్. మాకు వర్షం పడుతుంది ఫ్రెండ్స్ ఫుల్గా, అందుకే ఈరోజు వేడివేడిగా రాజుగారు పలావ్ చేసుకుందామని చేస్తున్నాం ఫ్రెండ్స్. మీకు వర్షం కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ 70% కుక్ అయింది. మనం ముందుగా నానబెట్టుకున్న చిట్టుముక్కల రైస్ వేద్దాం. నేను ఆల్రెడీ ½ an hour ముందే నానబెట్టాను రైస్. ఫ్రెండ్స్, బియ్యం వేసాక మొత్తం ఒకసారి మనం కలుపుకుందాము. నేను వేసిన బియ్యం ఆర్గానిక్ బియ్యం గైస్, ఊరి నుంచి తెప్పించాము, సొంతంగా పండించినవి. ఇవి కొంచెం సేపు ఫ్రై అయ్యాక మనం వాటర్ పోద్దాం ఫ్రెండ్స్. మనం మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక 2 minutes ఉంచి తర్వాత వాటర్ పోసుకుందాం ఇందులో. ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్. 1 glass బియ్యానికి 2 glasses ఆఫ్ వాటర్ పోస్తున్నాను. పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకుని మనకు మిగిలిన మసాలా ఉంది కదా ఫ్రెండ్స్, అది మొత్తం పైన వేసి తర్వాత కొత్తిమీర వేసి మూత పెట్టేస్తాం ఫ్రెండ్స్. ఇందాక ఉప్పు లైట్గానే వేసాను కదా, ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకున్నాక కొంచెం టేస్ట్ చూసి తర్వాత మీకు కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మాకు వర్షం ఫుల్గా పడుతుంది, మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా పడుతూనే ఉంది ఫ్రెండ్స్. సాల్ట్ కొంచెం తక్కువైంది, నేను మళ్ళీ యాడ్ చేశాను. ఇప్పుడు మనం నూరుకున్న మసాలా మొత్తం మిగిలింది మొత్తం వేసేస్తున్నాను. ఇంకొకసారి కలుపుకున్నాను. అండ్ అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం లైట్గా, లాస్ట్లో మళ్ళీ వేసుకుందాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. ఇప్పుడు లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకుందాం. లైట్గా వేసుకుని బాగా అయిపోయింది. తినేయడమే.
ఫ్రెండ్స్ మన పలావ్ అయితే రెడీ అయిపోయింది. గాయస్ ఫైనల్ లుక్ చూసేయండి. వేడి వేడి రాజుగారి కోడి పలావ్ వర్షంలో. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి.